ఆర్కే న్యూస్ కి స్వాగతం. వనపర్తి పట్టణంలో మాడిఫైడ్ సైలెన్సర్లను అమర్చినట్లు బుల్లెట్లు ఇతర వాహనాల సైలెన్సర్లను గత నెల రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 66 సైలెన్సర్లను తొలగించినట్లు వనపర్తి సీఐ కృష్ణయ్య తెలిపారు. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి సీఐ కృష్ణ ట్రాఫిక్ ఎస్ఐల ఆధ్వర్యంలో మాడిఫైడ్ సైలెన్సర్లతో నడిపే వాహనాలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తొలగిస్తున్నామని తెలిపారు. కొందరు యువకులు వాహనాలకు సంబంధిత సంస్థ ఇచ్చిన సైలెన్సర్లను మార్పు చేసి వింత శబ్దం వచ్చే వాటిని అమర్చి రోడ్లపై అకస్మాత్తుగా వింత శబ్దాలు చేయడంతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నెల రోజులుగా జిల్లా కేంద్రంలో 66 మాడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి ఒక్కొక్క వాహనదారుడికి 1000 రూపాయల జరిమానా విధించామని తెలిపారు. ఇప్పటి వరకు తొలగించిన 66 మాడిఫైడ్ సైలెన్సర్లను పాలిటెక్నిక్ కళాశాల ముందు రోడ్డు రోలర్ ఇంజన్ గుండుతో తొక్కించడం జరిగింది. శబ్ద కాలుష్యంతో ఇరుగు పొరుగు వాహనాలకు శబ్దంతో పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతోనే ప్రత్యేక నియంత్రణ కార్యక్రమం నిర్వహించి పట్టణంలో అన్ని తొలగించనున్నట్టు తెలిపారు. ఈ చర్యల ద్వారా ట్రాఫిక్ నియంత్రణ బలోపేతమవుతుంది, రహదారుల భద్రత పెరుగుతుంది, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని వనపర్తి పట్టణ సీఐ కృష్ణయ్య తెలిపారు. వారి ఆధ్వర్యంలోనే ఈ సైలెన్సర్లను ధ్వంసం చేయడం జరిగింది. పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు మనము ఈ పాలిటెక్నిక్ ముందు దాదాపు 66 సైలెన్సర్లు కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్స్ కాకుండా అధికంగా సౌండ్ వచ్చి బుల్లెట్ రిలీజ్ చేసే మన సైలెన్సర్లు ఫిట్ చేసిన బండ్ల నుంచి మొత్తం 66 తీసి ఈరోజు పాలిటెక్నిక్ ముందర వాటిని పెట్టి చేసి రోడ్ ద్వారా తొలగించడం జరుగుతుంది. దీనివల్ల పొల్యూషను మరియు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా సౌండ్ వస్తుంది కాబట్టి వీటన్నిటిని తొలగించి ఈరోజు వాటిని రోడ్ ద్వారా తొలగించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఎవ్వరు కూడా కంపెనీతో కాకుండా కంపెనీ పెట్టిన సైలెన్సర్ కాకుండా ఏ విధమైన సైలెన్సర్ వేరే సౌండ్ వచ్చి పెట్టినా కూడా వాటిని తొలగించి కేసులు ప్రమోట్ చేసి ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ సౌండ్ వచ్చే సైలెన్సర్స్ కానీ బుల్లెట్ వచ్చే విధంగా కానీ అమర్చకూడదని వనపర్తి పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వాహనాలు కూడా తరోగా చెక్ చేయడం జరుగుతుంది. వాహనాలకి మన ఆర్సీ కానీ ఇన్సూరెన్స్ కానీ మరియు ఆ వాహన డాక్యుమెంట్ ఏది లేకపోయినా కూడా ఏ విధమైన ప్రమాదం జరిగినా కూడా వాళ్ళ ఫ్యామిలీ చాలా తీవ్రమైన నష్టానికి గురి అవుతారు. కాబట్టి అందరూ వాహనదారులు వనపర్తి పట్టణ ప్రజలందరూ కూడా వెహికల్స్ వాడుతున్నప్పుడు హెల్మెట్ కానీ లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. దాంట్లో ఏది ఒకటి లేకున్నా పొరపాటున యాక్సిడెంట్ జరిగితే ఆ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది. కాబట్టి హెల్మెట్ ధరించడము, తర్వాత వెహికల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఉండేటట్టు చేయడం వల్ల మీ రక్షణ కోసమే మేము ఇదంతా చేస్తున్నామని ప్రజలందరూ గమనించాలని వనపర్తి పట్టణ పోలీస్ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను. వనపర్తి ఎస్పీ సార్ కూడా ఈ వెహికల్ ట్రాఫిక్ నియంత్రణలో తర్వాత డాక్యుమెంట్ పాటించే విషయంలో కూడా నిరంతరం మమ్మల్ని మానిటర్ చేస్తూ వనపర్తి ట్రాఫిక్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరూ ప్రజలు సురక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. నమస్కారం.